ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం ఘం గణపతే నమ. ఓం భం భైరవాయ నమ. వీడియోలకు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కాను నొక్కండి. సిద్ధాశ్రమ సాధనలు, తాంత్రిక నివారణోపాయాలు, సంపదను అందించే గణపతి సాధనలు. కర్మ గత జన్మ ఇహ జన్మాని కర్మ రోగమై పీడిస్తూ ఉంటుంది. దానాలు, ధర్మాలు, ఆహ్వానాలు వాటి వల్ల కర్మ విడగొట్టుకోవలసి వస్తుంది. దారిద్ర్యం కూడా ఒక రోగమే. ధనం లేనివాడు ఈ సమాజంలో అవమానించబడతాడు. ప్రతి మెతుకు వెతుకోవలసి వస్తుంది. ఇది దారిద్ర్య తాండవం అంటే. అయితే ప్రతి మనిషి బయటపడడం ఎలా? రోగం వస్తే డాక్టరు దగ్గరికి వెళతాము. మందులకు కూడా డబ్బు కావాలి. కర్మ విడగొట్టుకుందామంటే డబ్బు కావాలి. పూజలు, జపాలు, దానాలు చేయాలన్నా శరీరం సహకరించాలి. సరి చేసుకుందామన్నా డబ్బు ఎంతో ప్రాముఖ్యతగా ఉంటుంది. అయితే మీకు 2 రెమెడీస్లు అందిస్తున్నాను. ఒకటి, పచ్చబట్ట తీసుకొని దానిలో కొంత కందిపప్పు 100 గ్రాములు, 7 కౌరీలు, ఒక చిన్న దక్షిణావర్త శంఖము పెట్టి మంత్రము జపము చేయండి. ఓం శ్రీం లక్ష్మీ గణపతయే మమ గృహే పూర్ణలక్ష్మీం స్థిరం తిష్ట తిష్ట స్వహ అని 16 మాలలు జపము చేసిన తర్వాత అన్నీ కలిపి మూటగా కట్టి ఎవ్వరు చూడని నిర్జన ప్రదేశంలో పాతిపెట్టాలి. 3 లోతులో పాతిపెట్టాలి. వెనకకు తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. జీవితంలో కొంత మార్పు చెందుతూ ఉంటుంది. డబ్బుకు లోటు అంటూ ఉండదు. ఏదో రూపంలో డబ్బు అవసరానికి అందుతూ ఉంటుంది. 2వ ప్రయోగము, అమావాస్య రోజు 7 బాదము పప్పులు, 8 కాజాల్ అంటే కాటిక డబ్బాలు తీసుకొని ఒక బట్టలో కట్టి దేవుని దగ్గరనే ఉంచాలి. లక్ష్మీ ఫోటో దగ్గర ఉన్నా పర్వాలేదు, దేవుని గుడిలోనైనా ఉంచవచ్చు. తరువాత ఈశాన్య మూలంలో సాయంత్రము ఆవు నెయ్యితో ఎర్రని వత్తి వేసి ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానిలో కొంత కుంకుమ పువ్వు కలపాలి. దేవుని దగ్గర ఈశాన్య మూలంలో ఏ దిక్కు అయితే దీపము పెట్టారో ఆ దిక్కులో ఈశాన్య భాగంలో అక్కడ కూడా హారతి ఇవ్వాలి. నీ సమస్య అక్కడ చెప్పుకోవాలి. నీకున్న దారిద్ర బాధను అక్కడున్న దేవీ దేవతలకు చెప్పుకోవాలి. ఈశాన్య భాగంలో మీకు ఉన్న ఇబ్బందుల నుండి ఉపశమనం జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, దినదినాభివృద్ధి, అధిక ధనం వృద్ధి జరుగుతుంది. చేసి ఫలితాలను ఆస్వాదించండి.